ఎన్నికల్లో బ్రిటన్లో లేబర్ పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో వాళ్ళ పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభమైంది. 69 మంది ఎమ్మెల్యేలు కీర్ స్టార్మర్ తక్షణం పదవి నుంచి ఎంపీలు తక్షణం వైదొలగాలన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. దాంతోపాటుగా మరొక వైపున హోమ్ సెక్రటరీ, అంటే మనకి ఇక్కడ హోమ్ సెక్రటరీలు అంటే ఐఏఎస్లు ఉంటారు, అదే సమయంలో హోమ్ మినిస్టర్ సపరేట్గా ఉంటారు పొలిటికల్, కానీ అక్కడ రెండు ఒకటే పొలిటికల్గానే ఉంటారు. హోమ్ సెక్రటరీ షబానా మహమూద్తో పాటుగా మరొక 2 సీనియర్ క్యాబినెట్ మినిస్టర్లు కీర్ స్టార్మర్ తక్షణం రిజిగ్నేషన్ ఎప్పుడు చేస్తారన్న టైం లైన్ ప్రకటించాలి, అతను ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని ప్రకటించారు. అదే సందర్భంలో రిఫార్మ్ యూకే కౌన్సిలర్స్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున తాము ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇంకోవైపున డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ ల్యామ్ని కూడా, ఫారెన్ సెక్రటరీ యువెట్టి కోపర్ కూడా కీర్ స్టార్మర్ దిగిపోవాలన్నటువంటి పిలుపునివ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇంకొక వైపును చూస్తే ఇదే సందర్భంలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా దిగిపోవాల్సిందే అన్నటువంటిది ఒక్కొక్క ఎంపీ చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కీర్ స్టార్మర్ది. తాజాగా రేపు ఉదయం 10 గంటల లోపు క్యాబినెట్ మీటింగ్ పెట్టి కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలన్నటువంటి పిలుపుని ఇస్తూ ఉండటం అన్నది కీలకం.